మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మళ్ళీ చాలామందికి ఇంగ్లీష్లో మాట్లాడాలి అని కోరిక ఉంటుందండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడాను ఇంగ్లీష్లో మాట్లాడడం ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో కనుక ఇంటర్వ్యూ కానీ ఫేస్ చేయలేకపోతే మనకు వచ్చే ఉద్యోగ అవకాశం కూడా పోయే ప్రమాదం ఉంది. అందుకని స్పోకెన్ ఇంగ్లీష్ మీద నేను వీడియోలు పెడుతున్నానండి. మీరు మొదటిసారి కనుక నా వీడియో కనుక చూస్తే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్, కాన్వెంట్లో చదువుకునే పిల్లలు ఎక్కువ మంది సర్వసాధారణంగా కొన్ని కొత్త కొత్త పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు గొన్న, వన్న, గొట్ట, గొచ్చ ఇలాంటి అనేకమైన పదాలను వాళ్ళు వాడుతూ ఉంటారు. అసలు వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వీడియోలో మనం గొన్న అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. నాకు అన్నిటికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఇంగ్లీషు మాట్లాడాలి అన్న బలమైన కోరుకున్న ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గోయింగ్ టు అంటే గొన్న, చాలా సింపుల్. ఇచ్చిన సెంటెన్స్లో గోయింగ్ టుని గొన్న అనే వర్డ్తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ గోయింగ్ టు కాల్ యూ. చాలా సింపుల్గా ఐ యామ్ గొన్న కాల్ యూ అంటే గోయింగ్ టు అనే వర్డ్ తీసేసి గొన్న అనే వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఐ యామ్ గొన్న కాల్ హిమ్. ఇంకోటి, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. గోయింగ్ టుకు బదులుగా we are gonna start now. ఇంకోటి, she is going to buy a car. Going to, she is gonna buy a car. They are going to visit us. They are going to బదులుగా gonna visit us. It is going to rain. ఇట్ ఈస్ గోయింగ్ టు బదులుగా సింపుల్గా గొన్న అనే వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ గొన్న రెయిన్. ఇప్పుడు గమనించాం కదా, గోయింగ్ టుకు బదులుగా గొన్న అనే సింపుల్గా ఒక వర్డ్ కనుక యూజ్ చేస్తే ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఫైన్ లాంగ్వేజ్ అలాగా వస్తుంది. మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంతో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారన్న ఫీలింగ్ మనకుంటుంది. మరొకసారి చూద్దాం. ఐ యామ్ గోయింగ్ టు కాల్ యూ. ఐ యామ్ గొన్న కాల్ హిమ్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. వీఆర్ గొన్న స్టార్ట్ నౌ. షీ ఈజ్ గోయింగ్ టు బై ఎ కార్. షీ ఈజ్ గొన్న బై ఎ కార్. దే ఆర్ గోయింగ్ టు విజిట్ us. దే ఆర్ గొన్న విజిట్ us. ఇట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్. ఇట్ ఈజ్ గోన్న రెయిన్. ఇలాంటివే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ యామ్ గోన్న లెర్న్ సాంస్క్రిట్ అంటే ఐ యామ్ గోయింగ్ టు లెర్న్ సాంస్క్రిట్. ఐ యామ్ గోన్న ఓపెన్ ఏ షాప్ అంటే ఐ యామ్ గోయింగ్ టు ఓపెన్ ఏ షాప్. వీఆర్ గోన్న మీట్ టుమారో. We are going to meet tomorrow.
Are you gonna come? Are you going to come? What are you gonna do next? What are you going to do next? I am gonna eat now. I am going to eat now. We are gonna start the meeting. We are going to start the meeting. She is gonna come tomorrow. She is going to come tomorrow. ఇలాంటివే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎన్నో ఉన్నాయండి. ఆ వర్డ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాము. నా కంటెంట్కి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.